వానప్రస్థ ధర్మ నిరూపణం. మునులారా, వానప్రస్థ ఆశ్రమాన్ని వర్ణిస్తాను, అవతరించండి. వానప్రస్థాశ్రమంలో ప్రవేశించదలుచుకున్నవాడు తన భార్యను తీసుకువెళ్ళవచ్చు, లేదా సమర్థుడైన కొడుకుపై ఆమె సంరక్షణ భారాన్ని మోపి వెళ్ళవచ్చు. అంతేగాని ఆమె సంగతి చూడకుండా వెళ్ళకూడదు. వానప్రస్థకి బ్రహ్మచర్యం విధాయకం. శృంగారానికి సంబంధించిన ఆలోచన కూడా మదిలో మెదలరాదు. శ్రౌతాగ్నిని, గృహాగ్నిని తనతో పాటు వనంలోకి తీసుకుపోవాలి. ఎందుకంటే వనమంటే అడవి. అడవిలోకి పోయి ఆశ్రమాన్ని, ఆశ్రయాన్ని ఏర్పాటు చేసుకుని శాంతంగా, క్షమసహితంగా మనస్సు నుంచుకొని అహర్నిశలు దేవోపాసన చేస్తూ జీవించడాన్నే వానప్రస్థాశ్రమం అంటారు. అక్కడ దున్నని భూమి నుండి పుట్టిన అన్నం ద్వారా అగ్నిదేవునికి, పితరులకు, దేవతలకు, అతిథులకు, సేవకులకు తృప్తి కలిగించాలి. ఆత్మజ్ఞాన తత్పరులై ఉండాలి. శరీరానికి స్నానం, అంగవస్త్రధారణ తప్ప ఏ సంస్కారం ఉండరాదు. జటలు గడ్డము ఎంత పెరిగినా పట్టించుకోరాదు. ఇంద్రియ దమనం, త్రికాల స్నానం తప్పనిసరి. ఎవరి నుండి ఎటువంటి దానం స్వీకరించరాదు. స్వాధ్యాయం, భగవద్ధ్యానం, లోక కళ్యాణం ఇవే వానప్రస్థికి నిత్యకృత్యాలు. తప్పనిసరి అయితే అన్నం కోసం మాత్రమే ధన సంపాదన చేయవచ్చు. వ్రతాల ద్వారా ఆత్మశుద్ధి గావించుకోవాలి. వారానికి ఒకమారు, తర్వాత పక్షంలో ఒకమారు, ఆపై మాసాంతమందే భోజనం చేసే వ్రతం పట్టాలి. చాంద్రాయణం చేస్తూ భూమిపై శయనిస్తూ వీలైనన్ని ధార్మిక కృత్యాలను ఫలాలతో సంకల్పించి నెరవేర్చాలి. గ్రీష్మర్తువులో కూడా పంచ అగ్ని మధ్యంలో వర్షాలు పడుతున్నా, మంచు కురుస్తున్నా అరుగుపైనే పడుకోగలగాలి. హేమంత ఋతువులో తడిబట్టలు కట్టుకొని జపం, యోగాభ్యాసం చెయ్యాలి. పడక మీద తుమ్ముముల పరిచిన వానిపై క్రోధం కానీ, పాదముల కింద ఎర్రముఖములు తివాచీపరిచిన వానిపై ప్రసన్నత కానీ, సర్వాంగాలను చందన చర్చతో నెరపిన వానిపై ప్రేమ కానీ కలగరాదు. అప్పుడే అతడు కానీ ఆమె కానీ శుద్ధ వానప్రస్థి అయినట్లు భావించవచ్చు. సుఖదుఖాలకు అతీతులై, సర్వసంగ పరిత్యాగులై భగవంతుని వైపు చేసే ప్రయాణంలో చివరి దానికి ముందలి మజిలి వానప్రస్థం.